హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదేవి వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మా చిన్న పాప బుక్స్ మొత్తం నిన్న చూపించాను కదా. సో ఆ బుక్స్ మొత్తం ఈరోజు స్కూల్లో సబ్మిట్ చేయాలంట. అమ్మో ఇక్కడ తీసుకురాది, అది చూపెట్టాలి. ఆ బుక్స్ మొత్తం ఈరోజు సబ్మిట్ చేయాలంట. సో ఈరోజు అయితే స్కూల్కి రెడీ అవుతుంది. ఇక చూసి బ్రష్ చేస్తుంది. ఇప్పుడైతే రెడీ అయిన తర్వాత స్కూల్కి తీసుకుపోయి నిన్న చూపించిన బుక్స్ మొత్తం ఈరోజు స్కూల్లో సబ్మిట్ చేయాలి. సో నిన్న చూపించిన బుక్స్ అని ఎట్లా ఉన్నాయి తెలుసా? ఇప్పుడు క్లే బాక్సెస్ ఈ రెండు, ఇవో పెన్సిల్ డబ్బా, ఇది 14 షేడ్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి ఇది వచ్చేసి షీట్ ఫోల్డరు. ఇక ఇదంతా మొత్తం దీంట్లో వచ్చేసి నిన్న వైట్ చెప్పాను కదా మీకు, వైట్ పేపర్స్ అవన్నీ తీసుకున్నాను చెప్పి, ఇగో మొత్తం అన్నీ దీంట్లో నింపేసిన. సో అంటే తీసుకెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి నింపేసిన అనమాట. సో ఇది ఒక్కటి ఈ ఫోల్డర్లో పెట్టేసిన అన్నీ. సో ఇది సబ్మిట్ చేయాలి. ఇంకొచ్చేసి ఇగో ఇది ఎరేజర్ బాక్స్, పెన్సిల్ బాక్స్ ఒకటి, ఫెవికాల్ ఒకటి, ఓకే ఇవన్నీ. ఇంకోటి పాస్ ఫోటోస్ అనమాట. ఇగో దీంట్లో పెట్టినాం, చూపిస్తా పాస్ ఫొటోస్. వాళ్ళు ఫొటోస్ అడిగిర్రు, మన చిన్న పాప పాస్ ఫొటోస్ ఇక్కడ రాను. వాళ్ళు ఫొటోస్ ఏమడిగారు అంటే, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 4 ఏమేవి అంటే స్కూల్ డ్రెస్లో అవి. ఇప్పుడు మేము స్కూల్ డ్రెస్ తీసుకున్నాం కదా, ఆ స్కూల్ డ్రెస్కి సంబంధించి ఇగో వాళ్ళ స్కూల్ డ్రెస్ అనమాట ఇది. సో పాస్ ఫోటోలు 4. ఇంకోటి వచ్చేసి స్టాంప్ సైజ్ ఫొటోస్ అనమాట, చిన్నవి. స్టాంప్ ఉంటుంది కదా, రెవెన్యూ స్టాంపు, ఆ స్టాంప్ సైజ్ ఫొటోస్ మనకు ఫోటో స్టూడియోలో అడిగితే ఇస్తారు ఇట్లా. సో ఈ 4 ఫొటోస్ ఇవి మొత్తం 8 ఫోటోలు అనమాట. అమ్మ అక్కడ కదిలేకు ఇక్కడ దాన్ని ముట్టుకోక ఇట్రా. 8 ఫోటోలు మొత్తం దీంట్లో పెట్టేస్తున్నా. ఓకే, ఇంకా ఇదైతే డ్రాయింగ్ కిట్ అనమాట. సో దీంట్లో కొంచెం కాటను, కొన్ని స్టిక్స్ అవి అన్నీ ఉన్నాయి, ఇయర్ బడ్స్. సో ఇవన్నీ కొంచెం పిల్లలతో డ్రాయింగ్ చేపిస్తానికి. సో ఇవి కూడా దీంట్లోనే పెట్టేస్తున్నా పాస్ ఫొటోస్. సో ఇది అయిపోయింది. దీనికి ఒక జిప్లాక్ బ్యాగ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రా, అక్కడ కూర్చోకు, ఇక్కడ ఉండు. ఇక ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, నిన్న బుక్స్ అన్నింటికి అట్టలేసిన ట్రాన్స్పరెంట్ షీట్ అనమాట. ఇది ట్రాన్స్పరెంట్ షీట్ ఒకటి తీసుకుంటే మొత్తం ఈ బుక్స్కి మొత్తం అన్నింటికి సరిపోయింది. ఇది ఈ ట్రాన్స్పరెంట్ షీట్ వేసేసిన. ఇవి వేసిన తర్వాత బుక్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఇక చూసిరా, ఈ ట్రాన్స్పరెంట్ షీట్ వేసిన తర్వాత బుక్స్ ఇవి ఈ బుక్స్ మొత్తం ఈరోజు సబ్మిట్ చేయాలంట స్కూల్లో. సో వేసిన తర్వాత మొత్తం అన్నింటికి పేర్లు అయితే రాసాం అనమాట. ఇక్కడ చూసిరు కదా, పేరు, క్లాసు, వాళ్ళ సెక్షను. సో ఇవన్నీ రాసిన తర్వాత ఇట్లున్నాయి. ఓకే, సో ఇవి వచ్చేసి నోట్బుక్స్. ఇవి చూసిరు కదా, కలర్స్ ఎట్లా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఇవి నోట్బుక్స్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ కోడ్ ఇచ్చారు వీళ్ళు. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే కలర్స్తో పాటు ఈ బుక్స్ తీయాలంటే ఒక కలర్ చెప్పాలి. సో అందుకని చెప్పేసి ఈ బుక్స్ కూడా కలర్స్ వేయించారు. వాళ్ళకి కూడా సింపుల్గా ఐడెంటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇదేంటి పర్పుల్, గ్రీన్, రెడ్, ఎల్లో ఇట్లా ఆ పిల్లలకు చెప్తే ఇట్లా ఈజీగా తీసేసేటట్టు ఉన్నదన్నమాట. సో సిస్టమేటిక్ అయితే చాలా బాగుంది. మామూలుగా మన ప్రైవేట్ స్కూళ్ళలో ఇట్లా కలర్ కోడింగ్ అయితే ఇయ్యరు, మరి కొన్ని స్కూళ్ళలో ఇస్తుండొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ పాప వాళ్ళు ఇంతకుముందు చదువుకున్న స్కూల్లో అయితే ఇట్లా కలర్ కోడింగ్ ఏం లేదనమాట. సో ఇది. సో ఫైనల్గా ఇన్ని బుక్స్ ఈమె చదువుకునే ఎల్కేజీకి ఎన్ని బుక్లు ఉన్నాయి చూడండి. 5th, ఈరోజు డేట్ వచ్చేసి 5th May 2025. సో ఇంకా పాపకు ఒక 3 days స్కూల్ ఉంది. అందరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు. అది ఎయిర్ ఫోర్స్ స్కూల్ కదా, సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే సమ్మర్ హాలిడేస్ ఇవ్వలేదు.
వాళ్ళకి 7th మదర్స్ డే ఉందంట. ఆ మదర్స్ డే కంప్లీట్ చేసుకొని అప్పుడు పిల్లల్ని అందరినీ ఇంటికి పంపించేస్తారంట, అంటే సమ్మర్ హాలిడేస్లో. ఓకేనా, ఇంకా దాని తర్వాత స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది ఇంకా తెలియదు మరి. సో ఈరోజు అయితే స్కూల్కి వెళ్తుంది పాప. ఇంకా అందుకే ఈరోజు బుక్స్ సబ్మిట్ చేయాలి కాబట్టి మొత్తం నిన్ననే రెడీ చేసేసిన బుక్స్ అనేవి. సో ఇప్పుడు వెళ్ళి ఈ బుక్స్ మొత్తం స్కూల్లో సబ్మిట్ చేసేయాలన్నమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అట్లాగే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుకుంటున్నారు ఏంటి అనేది అయితే కింద కామెంట్ చేయండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. Yeah.